హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ కిచెన్. నేను మీ భవాని. మీరు ఎప్పుడైనా ఎగ్ బుజ్జియా కర్రీని ట్రై చేశారా అండి? ట్రై చేసినా సరే ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ఉట్టి కర్రీని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. చేసే ప్రాసెస్ చాలా సింపుల్, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రండి ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. రెండు టమాటాలను కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన టమాటాలని మిక్సీలో వేసుకోవాలి. అలాగే దీంట్లో 10 జీడిపప్పులను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో కొన్ని గుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి వేసుకొని మొత్తం కలిపేలా మిక్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మిరియాల పొడి ఉప్పు మొత్తం మిక్స్ పోయింది. ఇప్పుడు ఈ బౌల్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనము ముందుగా కలిపి పెట్టుకున్న గుడ్డు సొనని వేసుకొని ఒక సైడ్ కాలవనివ్వాలి. తర్వాత మరొక సైడ్ కాలవనివ్వాలి. మనము పొరటి అయితే ఎలా చేసుకుంటామో ఆ విధంగా ముక్కలుగా వచ్చేటట్లుగా గరిటెతోటి తుంచుకోండి. నేను ఇక్కడ చూపించినట్లుగా చిన్నగా తునిగిపోతాయి. మరి పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోండి. అప్పుడు కూరలో వేసినప్పుడు బాగుంటుంది. కూరను మరీ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయి. ఇలా గోల్డెన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. అన్నీ కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు వేసాను. జస్ట్ ఇవి వేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయినాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ దీంట్లో వేసి ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ రావాలి, అలా వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ అనేది బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక దీంట్లో కొద్దిగా అల్లం వేసుకొని అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ దీంట్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోండి. టమాటా అనేది బాగా వేగి ఆయిల్ సపరేట్ అవ్వాలి, అలా వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు చూడండి, టమాటా పేస్ట్ అనేది వేగింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోండి. దీంట్లో టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక దీంట్లో వాటర్ పోసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక దీంట్లో మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఈ గ్రేవీ అనేది పలచగా ఉండేట్లు చూసుకోండి. ఉడికేటప్పుడు బాగా మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ టైం చిక్కగా ఉంటే అట్లు నీళ్ళని తక్కువ పోసుకున్నారనుకోండి, మనకు పొరటు అనేది గ్రేవీని పీల్చుకుంటుంది. అందుకని చూసారా, మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీడిపప్పు
వేసుకుంటున్నాను. మనకు తినేటప్పుడు అక్కడక్కడ జీడిపప్పు తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పొరాటాను వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అలాగే టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీలా వస్తుంది. అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతుంది. మీకు లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యింది కదా. ఉడికిన తర్వాత తురిమిన కొత్తిమీరని చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొద్దిగా ఇలా గ్రేవీ అనేది ఉండాలి. మీరు బాగా ఉడికించుకుంటే మీకు పొరోటా అనేది మొత్తం గ్రేవీని పీల్చుకుంటుంది, గట్టిగా అయిపోతుంది. అందుకని ఇలా గ్రేవీ అనేది ఉండేటట్టు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది. అంతేనండి, ఎగ్ బుజ్జి కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ చూస్తే ఉత్తి కర్రీ తినాలనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.